హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నేను మీ కేవి. సో బిగ్ బాస్ సీజన్ హంగామా అయితే స్టార్ట్ అయిపోయింది. 2 రోజుల నుంచి మనం రచ్చ రచ్చ చూస్తున్నాం. తలకాయ నొప్పొచ్చేస్తుందనమాట. మనం ఏమనుకున్నామంటే కామనర్స్‌కి కొంచెం కనెక్ట్ అయ్యాం కాబట్టి హాట్‌స్టార్‌లో ఓ 15 డేస్ అగ్ని పరీక్షతో వాళ్ళకి కొంచెం కనెక్ట్ అయ్యాం ఏదో కొంత. ఆ 15 మెంబర్స్ కంటెస్టెంట్స్‌కి. సో 6 మెంబర్స్ వెళ్లారు. మనలోంచి వెళ్ళిన కామనర్స్ కదా! సో మంచిగా ఆడతారు అని చెప్పేసి అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్లారో, అసలు ఏం చేయడానికి వెళ్లారు, ఏం పీకడానికి వెళ్లారు ఒక విధంగా చెప్పాలంటే అనేది కూడా మర్చిపోయారు వాళ్ళు. అసలు వాళ్ళు ఓవర్ స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిట్యుయేషన్ చెప్తాను చూడండి. నిన్న నామినేషన్స్ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు, ఆ టాస్క్ స్టార్ట్ అయిన దాని గురించి ఏదో బిగ్ బాస్ చెవిలో చెప్పినట్టు ఈ శ్రీజ ఇలా చేస్తారు, అలా చేస్తారు, నేను కన్ఫర్మ్ చెప్తున్నా అంటే ఈ అమ్మాయిని కాన్ఫరెన్స్ రూమ్‌లోకి ఏమన్నా పిలిచి చెప్పారా? అన్న డౌట్ వచ్చిందనమాట. అంటే ఓవర్ స్మార్ట్‌గా థింక్ చేస్తున్నారు. విపరీతంగా థింక్ చేస్తున్నారు నిజంగా. నాకైతే వీళ్ళ ఆట తీరు ఏంటి కామనర్స్‌లో నుంచి వెళ్ళిన వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు అని అనిపించింది. అండ్ వీళ్ళ డిస్కషన్స్ ఈ 6 కామనర్స్ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఏంటంటే ప్రియ, శ్రీజ వీళ్ళ డిస్కషన్స్ మిగతా నలుగురిని కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేసే విధంగా ఉన్నాయన్నమాట. వాళ్ళేదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే ఇలాగవుతుంది చూడండి, నేను చెప్పినట్టు జరుగుతుంది చూడండి. మనమైతే చాలా చాలా తెలివిగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రజలకి, పీపుల్‌కి ఎందుకంటే వాళ్ళు కూడా కామనర్ కాబట్టి వాళ్ళకి ఎలాగైతే కనెక్ట్ అవుతుందో అలాగే ఆలోచించాలి. మనం ఇలా చెప్పామనుకోండి పీపుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కాదు గదా! అస్సలు దేకరు అని చెప్పేసి మాట్లాడుతున్నారనమాట. అంటే ఇది వాళ్ళకి ఎంత ఫెచ్చింగ్ అయింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు మొన్నటి వరకు ఒక ఆడియన్స్‌గా ఉన్నారు కాబట్టి, ఆడియన్ పోల్ ఏంటి అనేది వాళ్ళకి ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. సో, ఆడియన్ పోల్ ప్రకారం వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే కదా ఆడియన్స్‌కి ఇష్టమయ్యేది. అందుకనే కదా ఇంతగా కనెక్ట్ అయ్యారు ఈ హాట్‌స్టార్‌లో. కాబట్టి వాళ్ళు అలాగా ఓవర్ స్మార్ట్‌గా థింక్ చేయడం అయితే నిజంగా ఇవన్నీ నార్మల్ జనరల్ ఎపిసోడ్‌లో మా టీవీలో ప్రసారం అవుతున్న 1 అవర్ ఎపిసోడ్‌లో అయితే రావు. కానీ హాట్‌స్టార్‌లో ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఇవన్నీ చూస్తే ఏంట్రా బాబు తలకాయ నొప్పి మొత్తం పరువు తీసేసారా అనుకుంటారు. సో, ఆ టైప్‌లో ఆడుతున్నారనమాట. అంటే వీళ్ళని కాస్త ఓనర్స్‌గా పెట్టారు. ఈ సెలబ్రిటీస్‌ని కాస్త టెనెంట్స్ చేసేసారు. ఇంకా వీళ్ళదే అధికారం అన్నట్టు అంటే కొన్ని సిట్యుయేషన్‌లో మనం కన్సర్న్ చూపించాలి. ఆట టాస్కుల్లో చూపించాలి. ప్రజలకి అంటే మనం ఎవరైతే ఆడియన్స్ అనుకుంటున్నామో ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి. ఎంటర్‌టైన్‌మెంట్ ఊసే లేదక్కడ. రచ్చ, రచ్చ. ఎంతసేపు వీళ్ళ ఆరుగురు గ్రూప్ డిస్కషన్‌లు, వాళ్ళ ఆరుగురు గ్రూప్ డిస్కషన్‌లు. అండ్ ఇంకో సిట్యుయేషన్‌లో ఏంటంటే ప్రియ కొంచెం ఓవర్‌గా యాక్టివ్ అవుతోంది. అసలు ఆ ఓవర్ యాక్షన్ ఎందుకు? ఓవర్ రియాక్షన్ ఎందుకు? అనేది నాకే కాదు మీకు కూడా అర్థం కాదు. లైవ్ ఎపిసోడ్స్ చూస్తే. చాలామంది చూసే వాళ్ళకైతే అర్థమవుతుందనమాట. ఎందుకు ఈ అమ్మాయి చేస్తుందని. ఈ విషయంలో శ్రీజ పక్కకి పిలిచి మరి, నువ్వేం మాట్లాడుతున్నావో చూస్తున్నావా? నేను ఆడియన్స్ ఎలా తీసుకుంటారో తెలుసా? ఎంత చండాలంగా ఉందో తెలుసా? అని చెప్పేసి జెన్యూన్‌గా చెప్పింది. ఈ విషయం మాత్రం ఓకే. అయితే ప్రియకి మంచి సజెషనే ఇచ్చింది శ్రీజ అని అనిపించిందనమాట. అక్కడ ఆ పర్టిక్యులర్ సన్నివేశంలో. అండ్ సెలబ్రిటీస్ విషయానికొస్తే సంజన గారు చేసిన రచ్చ మామూలుగా లేదండి. ఎందుకంటే అసలు పనికొచ్చే విషయాల్లో రచ్చ చేసి ఏదో కొంచెం అంటే ఆడియన్స్ గూడా అక్కడ పాయింట్ ఉందా? వాళ్ళు ఎంత రచ్చ చేసుకొని, ఎంత డిస్కషను అన్నీ చేస్తున్నా గూడా అక్కడ పాయింట్ ఉందా? లేదా? అనేది జూస్తారు. ఏదో లేకి వాళ్ళలాగా ఏంటి అక్కడికెళ్ళి బాత్రూమ్‌లో తనకి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి గదా! అంటే షాంపూ గానీ, సోప్ కానీ ఇవన్నీ గూడా తీసుకెళ్ళడానికి అలా వద్దు. ఎందుకంటే బాయ్స్, గర్ల్స్ అందరూ వాడేది కాబట్టి ఎవరి థింగ్స్ వాళ్ళు బయట నుంచి వెళ్ళేటప్పుడు తీసుకోండి అన్న చిన్న విషయానికి వచ్చిన రచ్చ. ఎందుకంటే అది మన పర్సనల్ బాత్రూమ్ గాదు. అక్కడ బిగ్ బాస్. అందరూ కంటెస్టెంట్సే. సో, మన థింగ్స్ ఇంకొకళ్ళకి పెట్టుకోవడం అంటే వాళ్ళకి ప్లేస్ లేకపోవచ్చు. కొంత ఆక్యుపై చేసేస్తే. అవేమి పెద్ద బాత్రూమ్స్ లాగా గూడా లేవు. చిన్న చిన్న వాష్‌రూమ్స్. కాబట్టి అక్కడ మనం అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. ఏముంది వాష్‌రూమ్‌కి వెళ్ళేటప్పుడు మన థింగ్స్ అన్నీ తీసుకెళ్ళడం పెద్ద విషయమే గాదు. దాని గురించి అసలు రచ్చ రచ్చ. సంజన గారు ఎందుకలా మాట్లాడారా అంటే, ఆ పర్టిక్యులర్ ఎపిసోడ్ చూస్తే సంజన గారి మీద ఉన్న పాజిటివిటీ గూడా పోతుందనమాట. పోయింది. ఆల్‌మోస్ట్ పోయింది. అయితే ఇలాగని నేనిప్పుడు కొంతమంది పేర్లు చెప్తున్నాను గదా! వీళ్ళ మీద మనం నెగటివిటీ పెంచుకోవాల్సిన పని లేదు. బిగ్ బాస్‌లో నిన్న భరణి గారు చెప్పారు. చాలా
రియాలిటీగా చెప్పారు. ఇది వండర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్. అసలు ఈరోజు నెగెటివ్ అయిపోయిన వాళ్ళు రాను రాను పాజిటివ్ అయిపోయి విన్నర్ అయిపోవచ్చు. సో, ఈరోజు మంచిగా నటించి పాలిష్డ్‌గా ఉన్నవాళ్ళు అసలు విషయాలు బయటపడొచ్చు అని కరెక్ట్‌గా అన్నారండి. భరణి గారు ఎంత అనాలిసిస్ చేస్తే ఆ మాట అన్నారు. అది మనకు కూడా తెలుసు కానీ అక్కడ పర్టిక్యులర్‌గా మిగతా వాళ్ళందరితో 'రీతు చౌదరి', 'తనూజ' వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం అనేది చాలా కరెక్ట్‌గా చెప్పారు. అంటే ఈయన ఇంకా అలర్ట్‌గా ఉన్నారనమాట. ఇది 'బిగ్ బాస్' నేను అలర్ట్‌గా ఉండాలి అనేది మైండ్‌లో టేప్ రికార్డర్ లాగా రికార్డ్ చేసుకొని ఎళ్లారనిపించింది. సో, అలాగని ఆయన పెర్ఫార్మన్స్ చాలా బావుంది. ఇప్పటి వరకు అయితే కొంచెం డీసెంట్‌గానే ఉంది. ఎందుకంటే భరణి గారికి ఆల్‌మోస్ట్ కనెక్టివిటీ ఎక్కువుంది. ఆడియన్స్ కనెక్టివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన చాలా అలర్ట్‌గా ఉన్నారనిపించింది. అండ్ అలర్ట్‌గా ఉన్నా ఏ వీకో ఆ వీక్ అసలు రూపంలోకొచ్చేస్తాం. అది ఆబ్వియస్‌లీ వచ్చేస్తుంది. అందుకనే గదా! ఒకరోజు, 2 రోజులు పెడుతున్నారు. 105 రోజులు పెట్టారు. 15 వారాలు, 15 కంటెస్టెంట్స్. సో, వీళ్ళలో మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, కొత్త కొత్త పీపుల్, కొత్త కొత్త టాస్క్‌లు, కొత్త కొత్త గొడవలు. సో, ఇవన్నిటితో ఏంటంటే మన క్యారెక్టర్ ఏంటి అనేది బయటకొచ్చేస్తుంది. ఆటోమేటిక్‌గా బయటకొచ్చేస్తుంది. ఇక ఇంకో విషయం ఏంటంటే ఆహ్, కిచెన్‌లో వంట చేయాల్సింది కొంతమందికి వేశారు గదా! దానిలో తనూజ గూడా ఉన్నారు కదా! సో, తనూజ తన పని తను చేసుకుంటూ ఎళ్తోంది. తనూజ నాకు తెలిసి ఎక్కడ కాంట్రోవర్సీ అనేది లేదు. చక్కగా రీతు గూడా చాలా చక్కగా మంచి పెర్ఫార్మన్స్ అనేది పర్వాలేదు. రీతు చాలా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అది దొబ్బేసి, ఇది దొబ్బేసి చాలా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తోంది. అండ్ తనూజ గూడా తనకి పాజిబుల్ అయినంతగా కంటెంట్ ఇవ్వడానికి వీళ్ళిద్దరూ అయితే నాకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి నాకు అర్థమవుతోంది. నాకే కాదు మీకు కూడా లైవ్‌లో చూస్తున్న వాళ్ళకి మీకు తెలుస్తుంది. సో, నిన్న కిచెన్‌లో వంట చేస్తుంది. వంట చేస్తున్నప్పుడు ఇంతమంది పీపుల్ ఉన్నారు. కాబట్టి ఎంత రైస్ పెట్టాలి అనేది ఆ అమ్మాయికి తెలుస్తుంది. సో, ఆ అమ్మాయికి తెలుస్తుంది కాబట్టి ఆ అమ్మాయి 4 కప్స్ పెద్ద కప్స్ మళ్ళీ చిన్న కప్స్ కూడా కాదు. కాఫీ తాగే పెద్ద కప్స్ ఉన్నాయి. ఆ కప్స్‌తో ఏసానంది. ఇంతలో పానకంలో పడకలాగా హరీష్ వచ్చారు. హరీష్ వచ్చి అక్కడ "ఎన్ని కప్పులు పోస్తున్నావు?" అన్నారు. 4 కప్స్ అంది. అది సరిపోదేమో ఇంకో 2 కప్స్ పోయొచ్చు కదా! అని చెప్పేసి సజెషన్ ఇచ్చాడు. సరే ఓనర్ కాబట్టి అంటే టాస్క్‌లో 'బిగ్ బాస్' హౌస్‌లో ఓనర్ కాబట్టి ఓనర్ చెప్పినట్టు చేయాలి కాబట్టి, లేదండి నాకు ఒక ఐడియా ఉంది. నేను ఇంట్లో కూడా చేస్తూ ఉంటాను. సరిపోతుంది మాక్సిమం అన్న ఇదితో ఉంది. ఎందుకంటే 'బిగ్ బాస్' హౌస్‌లో మనం ఇప్పటివరకు చూసిందదే. ఇచ్చిన ప్రతి ప్రొడక్ట్ గూడా వేస్ట్ చేయకూడదు. ఒకవేళ ఒక ముద్ద తగ్గినా పర్లేదు కానీ, ఎక్కువైతే నెక్స్ట్ డే ఆ ఇంపాక్ట్ అనేది ఇంతకుముందు సద్దన్నం అంటారు గదా! సో, అలా తినాలి. అలాగన్నా రెడీ అయిపోవాలి. ఆ ఫుడ్‌ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటారనేది గూడా ఎక్కడో అక్కడ ఇవన్నీ అబ్జర్వ్ చేసి కొట్టేస్తాడు 'బిగ్ బాస్'. ఒకరోజు ఫుడ్ ఇవ్వకుండానే కొట్టేస్తాడు. సో, అందుకని ఫుడ్ మీద కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి కాబట్టి, ఆ అమ్మాయి అందరికీ సరిపడా ఇలా సరిపోతుందండి అని చెప్పేసి చెప్తే, లేదండి సరిపోకపోవచ్చు అని చెప్పేసి చెప్పాడు. సరే 2 కప్స్ వేయడానికి సిద్ధమవుతుంటే మళ్ళీ ఏమంటాడు, ఏమో నేను చెప్పాలనుకున్నాను చెప్పాను. మీ ఇష్టం అంటాడు. అరే! నువ్వు ఓనర్‌వి. నువ్వు ఎందుకొచ్చావు? ఎందుకు కెలికావు? మళ్ళీ నన్ను కన్‌ఫ్యూజన్‌లో ఎందుకు పడేసావు? చెప్తే ఓనర్‌గా ఈ 4 కప్స్ సరిపోవేమో 2 కప్స్ పెడితే బావుంటుంది అని జెప్పాలి. అసలు ఈ సిల్లీ ఇష్యూస్ అన్నమాట. అంటే హరీష్ గారు ప్రయత్నం ఏంటంటే మాస్క్ మెన్ హరీష్. హరీష్ గారు అంటే మీకు అర్థం కాకపోవచ్చు. మాస్క్ మెన్ హరీష్ ప్రయత్నం ఏంటంటే ప్రతి దానిలో వస్తారు. ఏం మాట్లాడుతున్నారో తెలీదు. ఆలోచించుకుంటారు. అక్కడికక్కడ సమాధానం చెప్పట్లేదు ఆయన డే 1 నుంచి గూడా. ఆలోచించుకొని మైండ్‌లో ఏసి గ్రైండ్ చేసి, పిండి చేసి, పిప్పి చేసి తర్వాత ఎప్పుడో ఒకప్పుడు తన టర్న్ తిరిగినప్పుడు అక్కడ అయిపోయిన పాయింట్‌ని తెస్తున్నారు. ఇదేమన్నా కరెక్ట్‌గా ఉందా అని చెప్పేసి చాలామంది ఆడియన్స్ గూడా అనుకుంటున్నారనమాట. సో, వచ్చావు, చెప్పావు, పోనీ ఓనర్‌గా ఇంకో 2 కప్స్ ఏద్దాం అనుకున్నాను. సో, తర్వాత అది కాస్త ఆ అమ్మాయి మీదకి తోసి ఏమోనండోయ్ నాకు తెలీదు. నాకు అనాలనిపించింది. నాకు అంటే చెప్పాలనిపించి చెప్పాను. మీ ఇష్టం. అంటే తర్వాత ఒకవేళ రైస్ మిగిలిపోతే ఈయన చాలా తెలివిగా అనమాట. నేను అందుకనే మేబీ మీ ఇష్టం అని అన్నాను. అనవసరంగా పోసారు అని చెప్పేయడానికి ఎస్కేపిజం లాగా అనిపించిందనమాట. ఇక బంగాళదుంప కూర. బంగాళదుంప ఫ్రై చేయమన్నారు. ఫ్రై చేయమనేసరికి ఆ అమ్మాయి ఏదో సగం చేసింది. మొత్తానికి తర్వాత శ్రీజ వచ్చింది. అంటే 'బిగ్ బాస్' ఈలోపు అనౌన్స్‌మెంట్ ఇచ్చేసరికి శ్రీజ వచ్చింది, ప్రియ వచ్చింది, అందరూ వచ్చారు. కళ్యాణ్ వచ్చాడు. అందరూ కంపు కంపు చేసి బంగాళదుంప ఫ్రైని కాస్త ముద్దకూరలా చేసేసారు. సో, ఇవన్నీ గూడా మళ్ళీ తర్వాత దీని గురించి డిస్కషన్‌లు. ఏంటసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ పిచ్చి డిస్కషన్‌లు అవసరమా? అని అనిపించింది. ఇక నామినేషన్స్ విషయానికొచ్చేసరికి ప్లస్‌లా ఉన్న టన్నెల్ వేశారు. ఆ ప్లస్‌లా ఉన్న టన్నెల్‌లోంచి లోపల నుంచి వెళ్లి హ్యామర్ తీసుకొని ఎవరు ప్లేట్ అయితే బ్రేక్ చేస్తారో వాళ్ళు నామినేషన్‌లో ఉంటారు. అండ్ ఇక్కడ కామనర్స్‌ని
వాళ్ళు తీసుకురాకూడదు అనమాట, నామినేట్ చేయకూడదు. వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఈ వారం అంతా గూడా బిగ్ బాస్ స్వర్గంలో తేలేలాగా చేస్తున్నారనమాట. ఎందుకంటే ఆల్రెడీ సెలబ్రిటీస్ అంటే స్వర్గంలోనే ఉన్నవాళ్ళు అన్న లెక్కలో ఉంటారు కాబట్టి, కామనర్స్‌ని గూడా ఒక 1 వీక్ పోన్లే వాళ్ళని వదిలేద్దాం అని. తర్వాత అసలు స్వరూపం బయట పెడతాడు. ఖచ్చితంగా వీళ్ళకి టిట్ ఫర్ టాట్ అన్నట్టు దీనికి డబుల్ డోస్ ఉంటుంది. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు రెచ్చిపోతున్నారనమాట. సో, అది అందరికీ తెలుస్తోంది. సో, వాళ్ళు అంటే ఎవరినైతే నామినేట్ చేశారో సెలబ్రిటీస్, ఈ నామినేట్ చేసిన పర్సన్ కామనర్స్‌ని పిలిచి హ్యామర్ ఇస్తారు. ఎవరికైతే వాళ్ళు లైక్ చేసే కామనర్‌ని పిలిచి హ్యామర్ ఇస్తారు. వీళ్ళ నామినేషన్ కరెక్ట్ అయితే వాళ్ళు యెస్, నామినేషన్ కరెక్టే అని చెప్పొచ్చు. లేదంటే నామినేటర్‌ని కూడా మార్చొచ్చనమాట. అంటే వీళ్ళు చెప్పిన రీజన్ నాకు నచ్చలేదు, సో ఇది కరెక్ట్ నామినేషన్ కాదు అని సేవ్ చేసే అస్త్రాన్ని కామనర్స్‌కి ఇచ్చారు. సో, ఇలాగ మొత్తానికి కామనర్స్‌ని అయితే హైప్ తీసుకొస్తున్నారు. సో, టోటల్‌గా ఇప్పటివరకు ఏంటంటే నామినేషన్స్‌లో దాదాపుగా అందరూ సెలబ్రిటీస్ నామినేషన్‌లో ఉన్నారు. ఒక భరణి గారు తప్ప. ఇప్పటివరకు అందరూ గూడా ఉన్నారు. సో, ఎవరు నామినేషన్ నుంచి సేవ్ చేస్తారో అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుస్తుంది. అయితే నాగార్జున గారు మాత్రం శనివారం, ఆదివారం వచ్చి ముట్టికేలు ముడితే కానీ వీళ్ళ ఆటతీరు మారదు. అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే వీళ్ళ సంజన గారి వాష్‌రూమ్ లొల్లేంటి, ఈ కామనర్స్ లొల్లేంటి, అసలు ప్రతిదానికి సిట్యుయేషన్‌కి సంబంధం లేకుండా వాళ్ళ మాటలకి, అక్కడ జరిగేదానికి సంబంధం లేకుండా చేస్తున్నారు. మరి చూద్దాం అసలు ఈ నామినేషన్స్‌లో ఉన్నవాళ్ళు ఎవరు సేవ్ అవుతారు? అసలు ఎవరి ఆటతీరు బావుంది అనేది కూడా చూడాలి. అండ్ మీరు కూడా మర్చిపోకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కామనర్స్‌లో ది బెస్ట్ అనిపించిన వాళ్ళు మీకు ఇప్పటి వరకు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ పేరుని ట్యాగ్ చేయండి. అలాగే నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే కంటెస్టెంట్స్ ఎవరు అనేది కూడా చెప్పండి. అండ్ ఇక్కడ సుమంత్ శెట్టి గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం. ఆయన మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఎందుకొచ్చారో తెలియకుండా అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ ఏమి ఇవ్వకుండా మాటలు లేకుండా నోరు కట్టేసుకొని ఉన్నారు. మరి ఆ బ్యాండేజ్ ఎప్పుడన్నా విప్పుతారనేది చూద్దాం. ప్రస్తుతానికి నామినేషన్ నుంచి ఎవరు సేవ్ అవుతారు అనుకుంటున్నారు, కామనర్స్‌లో ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు అనేది మాత్రం మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.